వెల్కమ్ బ్యాక్ టు ఎంపీ 2024. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప పార్లమెంటు స్థానంలో ఈసారి రాజకీయ సమీకరణాలు మారనున్నాయా? ఒకే కుటుంబం నుండి ఇద్దరు వ్యక్తులు పార్లమెంటు అభ్యర్థి స్థానానికి పోటీ పడుతుండడం ఎన్డీఏ కూటమికి ప్లస్ కానుందా? సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి విజయాలు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయా? అసలు ఇక్కడ ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయి? పార్లమెంటు స్థానం ఇప్పటికే 10 పర్యాయాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా మారింది. అయితే ఈసారి రానున్న ఎన్నికల్లో ఈ పార్లమెంట్ స్థానం మారనుందా? అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక 2014, 2019లో జగనన్న వదిలిన బాధ ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పూర్తిస్థాయిలో చెక్ పెట్టిందా? అయితే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు షర్మిల ఇద్దరు కొట్టుకోవడం వల్ల ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తారా? ఈసారి కడప పార్లమెంట్కి సంబంధించి ప్రజలు ఎవరిని ఆదరిస్తారు? అటు భూపేష్ రెడ్డి ఆదరిస్తారా, లేకుంటే వైఎస్ షర్మిలాను ఆదరిస్తారా, లేకుంటే ఇప్పటికే వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అవినాష్ రెడ్డిని ఆదరిస్తారా? అయితే మొత్తంగా ఈ ముగ్గురిలో ఎవరు రానున్న ఎన్నికల్లో పార్లమెంట్ స్థానం నుంచి గెలుస్తారనే దానిపై ఈ స్టోరీని చూడండి. కడప పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిలారెడ్డి, టీడీపీ నుంచి భూపేష్ రెడ్డి బరిలో దిగారు. కడప గడ్డలో షర్మిల అన్న జగన్ను ఎదిరించి పోటీ చేస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎన్నికపై ఆసక్తి నెలకొంది. షర్మిల ఎన్నికల ప్రచారంలో తన చిన్నాన్న వైఎస్ వివేకానంద హత్యని ప్రధాన అంశంగా తీసుకుని ప్రచారం చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో జగన్ గెలుపునకు ప్రచారం చేసిన షర్మిల ఇప్పుడు జగన్ పాలనను టార్గెట్ చేస్తున్నారు. ఇది వైసీపీకి ఓ రకంగా ఇబ్బందికరమైన పరిణామంగా చెప్పవచ్చు. నన్ను ఎంపీగా చూడాలన్నది మా చిన్నాన్న వివేకానందరెడ్డి చివరి కోరిక. ఆయనను హత్య చేసిన వారే మళ్లీ పోటీ చేస్తున్నారు. అందుకే అవినాష్ రెడ్డిపై తాను పోటీ చేస్తున్నారని షర్మిల చెప్పారు. షర్మిలకు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా జత కలిశారు. తన తండ్రిని చంపిన హంతకుణ్ణి తన అన్నే సీఎంగా ఉండి కాపాడుతున్నారని, తనకు న్యాయం చెయ్యాలంటూ ప్రతి సభలోనూ ప్రజలను కోరుతున్నారు. అయితే తాజాగా కడప కోర్టు వైఎస్ వివేక హత్య కేసును ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించవద్దని తెలిపింది. ఎన్నికల ప్రచారంలో కానీ, మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కానీ వివేక పేరు, ఆయన హత్యకు సంబంధించిన ఆరోపణలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కడప లోక్సభ నియోజకవర్గం వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉంది. 1989 నుంచి ఇక్కడ వైఎస్ఆర్ ఫ్యామిలీ సభ్యులే గెలుస్తూ వస్తున్నారు. 4 సార్లు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, 2 సార్లు వైఎస్ వివేకానంద రెడ్డి, 2 సార్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, 2 సార్లు వైఎస్ అవినాష్ రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ కుటుంబం నుంచి అటు షర్మిల, ఇటు అవినాష్ ఇద్దరు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తుండటంతో ఓటర్ల మొగ్గు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. 2014, 2019లో 2 సార్లు వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన అవినాష్ రెడ్డికి ఈసారి గెలుపు అంత సులువు కాదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డిపై ఆరోపణలు చేసింది. ఇప్పుడు షర్మిల, సునీత కూడా అవే ఆరోపణలు చేయడంతో ఇది అవినాష్కు మైనస్గా మారే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు కడప లోక్సభ నియోజకవర్గ పరిధిలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. ప్రత్యేకించి జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం సెగ్మెంట్లో పార్టీ క్యాడర్ అసంతృప్తిగా ఉంది. వీటిపై దృష్టి సారించకపోతే అవినాష్ రెడ్డికి ఇబ్బందేనని చెబుతున్నారు. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గట్టెక్కిస్తాయని నమ్ముతున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంతో సౌమ్యుడు, విద్యావంతుడు, అందరూ పిలిస్తే పలికే వ్యక్తి, ఎవరికి కష్టం వచ్చినా కూడా నేనంటూ ఉన్నాను అని చెప్పి ముందుకొచ్చే వ్యక్తి మా వైఎస్ అవినాష్ రెడ్డి గారు. అంతేకాకుండా ఒక దూరదృష్టి గల నాయకుడు అతను. ఒక రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నటువంటి లక్షణాలు కావచ్చు, వైఎస్ వివేకానంద రెడ్డి గారిలో ఉన్నటువంటి లక్షణాలు కావచ్చు, అవన్నీ కూడా పుణికిపుచ్చుకున్నటువంటి మా నాయకుడు అవినాష్ రెడ్డి గారు. మరి అవినాష్ రెడ్డి గారు ఈ పార్లమెంటు పరిధిలోని అన్ని కాన్స్టిట్యున్సీలకు అభివృద్ధిలో భాగంగా నీటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేసే విధంగా దానికి కావాల్సినటువంటి అనుమతులు కానీ, దానికి కావాల్సినటువంటి పర్యావరణ అనుమతులు కానీ, కేంద్ర అనుమతులు కానీ
అవన్నీ కూడా తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. మరి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఒక మంచి భారీ మెజార్టీతో, గతంలో కన్నా వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీతో అవినాష్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. కడప ఎంపీగా టీడీపీ తరపున బరిలోకి దిగిన దేవగుడి భూపేష్ రెడ్డి వాస్తవానికి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలని భావించారు. ఈ మేరకు గత 3 ఏళ్లుగా ఆయన పనిచేసుకుంటున్నారు. కానీ పొత్తులో భాగంగా జమ్మలమడుగు సీటును బీజేపీకి కేటాయించారు. అయితే సీటును భూపేష్ బాబాయ్ ఆదినారాయణ రెడ్డికి ఇవ్వడం ఒక విధంగా ప్లస్ అవుతుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. వైసీపీ ఓట్లు చీలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షర్మిలకు పడితే అది టీడీపీకి మేలు చేసే అవకాశం ఉందని వారంటున్నారు. వీటికి అదనంగా బీజేపీ, జనసేన పార్టీ క్యాడర్ తమతో కలిసి రావడం వల్ల కడప ఎంపీ సీటును గెలవడం కష్టం కాదన్నది టీడీపీ అంచనా. కడప పార్లమెంట్ సెగ్మెంట్లో కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదకూరు, బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ ప్రాంతంలో మైనార్టీలు, క్రిస్టియన్లు ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేవారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ వర్గాలు అటువైపు మళ్లాయి. మరి ఇప్పుడు వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్గా పగ్గాలు చేపట్టి తాను స్వయంగా కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిలో కొంతమంది కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతేకాదు సునీతారెడ్డి కూడా షర్మిలను గెలిపించమని అడుగుతున్నారు. ఆ ప్రాంతంలో వివేక హత్య పట్ల సానుభూతి ఉండడం, షర్మిల కూడా తాను రాజన్న బిడ్డనంటూ చేస్తున్న ప్రచారంతో షర్మిలకు సైతం గెలుపు అవకాశాలను కొట్టి పారేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది. 2024 ఎన్నికల్లో కడప పార్లమెంట్లో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా పోటీ చేస్తూ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపేష్ గారు ఖచ్చితంగా గెలవబోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో గత 30 సంవత్సరాల నుండి ఈ యొక్క వైఎస్ కుటుంబం కంచుకోటగా ఏర్పాటు చేసుకునేసి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగనీయకుండా ఖచ్చితంగా కడప పార్లమెంట్ని వాళ్ళ ఎంపీ స్థానాన్ని వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వాళ్ళు ఈరోజు వాడుకునేదనేది కడప పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా గ్రహించారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో భూపేష్ సుబ్బరామిరెడ్డి గారు ఒక యువనేత, అదేవిధంగా సమాజం పట్ల మంచి అవగాహన కలిగినటువంటి విద్యావేత్త, అదేవిధంగా నూతనంగా మన రాజకీయంలోకి అడుగు పెట్టారు. ఆయన యొక్క నాయకత్వాన్ని ఈరోజు కడప పార్లమెంట్లో ఉన్నటువంటి యువత, ప్రజానికం, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన నాయకులు కూడా అందరూ కూడా బలపరుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆయన 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ కుటుంబాన్ని కంచుకోటని బద్దలగొట్టి ఈరోజు కడప పార్లమెంట్లో గెలవబోతా ఉన్నారు. కడప పార్లమెంట్ స్థానంలో నువ్వా నేను అన్నట్టుగా కూడా ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రచారాన్ని కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీ అభ్యర్థి కూడా ప్రచారాన్ని ప్రారంభించిన నేపథ్యంలో కూడా ఇప్పటికే తన ప్రత్యర్థి అయినటువంటి వైఎస్ షర్మిల కూడా ఇప్పటికే బస్ యాత్రను ప్రారంభించి వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి పైన పూర్తి స్థాయిలో కూడా ఆరోపణలు, అలాగే తన చిన్నానైనటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా పూర్తి స్థాయిలో తన ముద్దాయిగా ఉన్నాడు. రానున్న ఎన్నికల్లో అతన్ని గెలిపించద్దన్నట్టు కూడా పూర్తి స్థాయిలో షర్మిల అయితే కనుక ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రానున్న ఎన్నికల్లో నువ్వా నేను అంటట్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే షర్మిల కూడా పూర్తి స్థాయిలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఎన్డీఏ కుటుంబానికి సంబంధించినటువంటి భూపేష్ రెడ్డి కూడా తన స్టైల్లో కూడా ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో మొత్తంగా చూసుకుంటే కనుక కడప పార్లమెంట్ స్థానానికి ఎవరు గెలుపొందారని దానిపైన సస్పెన్స్ ఉందనుకోవచ్చు. మొత్తంగా రానున్న 2024 ఎన్నికల్లో కడప పార్లమెంట్ నుంచి ఎవరు నిలబడతారని దానిపై పెద్ద సస్పెన్సే ఉందనుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.
ఇది ఈవేళ ఎంపీ 2024. నమస్తే.